అయాన్ అనే 15 ఏళ్ల బాలుడు ఒక నిశ్శబ్దమైన పట్టణంలో నివసించేవాడు. అతను సైలెంట్గా ఉన్నా అతని మనస్సు మాత్రం ఆవిష్కరణలతో, ఆలోచనలతో, కలలతో నిండి ఉండేది. వాటిని ఎప్పుడూ బయటకు చెప్పేవాడు కాదు. పాఠశాలలో అతని నిశ్శబ్దాన్ని, అతని వింత ఆలోచనలను చూసి పిల్లలు వెక్కిరించేవారు. ఒక రాత్రి అతని తల్లి అతనితో నిశ్శబ్దంగా ఇలా అన్నది, వేరుగా ఉండటం సరే, చెట్లు కూడా ఒకేలా పెరగవు కదా అని. ఒకరోజు వారి ఇంట్లో ఫ్యాన్ చెడిపోయింది. అయాన్ ఒక ప్లాస్టిక్ సీసా మూత మరియు వైరుతో దాన్ని సరిచేశాడు. అది తొలిసారి అతనికి తాను శక్తివంతుడిగా అనిపించింది. ఒక ఇంజనీర్ ఆ ఫ్యాన్ను చూశాడు, నవ్వుతూ అన్నాడు, ఆవిష్కరణకు పెద్ద ప్రయోగశాలలు అవసరం లేదు నీకు అని. స్థానిక సైబర్ కేఫేలో అయాన్ టైప్ చేశాడు, డ్రోన్ ఎలా తయారు చేయాలి అని. అప్పుడే ప్రపంచం అతని ముందు తెరుచుకుంది. ఉపరితల పుస్తకాలు, డౌన్లోడ్ చేసిన పీడీఎఫ్తో అతను ఫ్లాష్లైట్ వెలుతురులో గేర్లు, గ్రావిటీ, జైరోస్కోప్స్ నేర్చుకున్నాడు. తన మొదటి డ్రోన్ ఎగిరింది, కాని ఒక మేకపై కూలిపోయింది. అయాన్ నవ్విన తీరు జీవితంలో మునుపెన్నడూ లేనిది. ఒక శాస్త్రీయ పోటీ అతని డ్రోన్ను సెలెక్ట్ చేసింది. అది 300 కిలోమీటర్ల దూరంలోని నగరంలో జరిగింది. అతను ఎప్పుడూ నగరం చూడలేదు. ట్రైన్ భీకరంగా గుంపుతో నిండి ఉండేది, కాని అద్భుతంగా అనిపించింది. నగరంలోని స్కైస్క్రాపర్లు, నియన్ లైట్లు, కార్ల హార్నులు అన్నీ అతనికి భయం కలిగించాయి, కాని ఒక విధంగా మాయాజాలంలా అనిపించాయి. ప్రముఖ విద్యార్థులతో పాటు వేదికపై నిలబడ్డప్పుడు అయాన్ వణికిపోయాడు. కాని అతను తన డ్రోన్ను గట్టిగా పట్టుకున్నాడు. అతని డ్రోన్ కరెక్ట్గా ఎగిరినప్పుడు ప్రేక్షకులు మౌనంగా ఆశ్చర్యపోయారు. అయాన్ 2వ స్థానం గెలిచాడు. అతనికి మాత్రం ఏ స్థానం వస్తుందనేది ఊహలో కూడా లేదు. తన గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు అతను సైలెంట్గా కాదు, ఆకాశానికి ఎగసిన బాలుడిగా గుర్తింపు పొందాడు. తరువాత ఇతను చిన్న పిల్లలకు నేర్పించడం మొదలుపెట్టాడు. కలలు కనడానికి అనుమతి అవసరం లేదు అని చెప్పాడు. ప్రభుత్వం సహకారంతో అయాన్ ఒక గ్రామీణ టెక్నాలజీ వర్క్షాప్ ప్రారంభించాడు. అతను చిన్న వయస్సులోనే గొప్ప ఆలోచనలు కలిగిన యువ మేధావిగా మారాడు. తన పాఠశాలలో ఇప్పుడు యూనిఫామ్లు లేవు, అటెండెన్స్లు లేవు. కేవలం ఆసక్తి, ప్రాజెక్టులే ఉండేవి. ఒక అంతర్జాతీయ ఎన్జిఓ అతనికి ఫెలోషిప్ ఆఫర్ చేసింది. ఇప్పుడు అతను ప్రపంచం కోసం నిర్మించగలడు. వెళ్లే ముందు తల్లిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇంకెన్నో తీసుకొచ్చేలా తిరిగి వస్తాను అన్నాడు. విదేశీ ప్రయోగశాలల్లో అయాన్ 10 దేశాల ఇంజనీర్లతో కలిసి పనిచేశాడు. ఇదే సమయంలో అతని గ్రామంలో వర్క్షాప్ ఇప్పుడు సోలార్ సిస్టంతో నడుస్తోంది. ఇంటర్నెట్ ఉంది, మరియు 50 మంది విద్యార్థులు అందులో ఉన్నారు. అతను ఇప్పుడు జాతీయ యువకులకు ఐడల్గా నిలిచాడు. వేల మందిని ప్రేరేపిస్తున్నాడు. ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో, నా ప్రయాణం ఒక డ్రోన్ మరియు మేకతో మొదలైంది అని అన్నాడు. అందరూ నవ్వారు, కానీ గౌరవంతో. అతని పుస్తకం భూమిలోంచి ఆకాశం గ్రామీణ యువతలో బెస్ట్ సెల్లర్ అయ్యింది. తన పాత గురువుని కలిసి, నన్ను వెనక చివరిలో నిశ్శబ్దంగా కూర్చొనివ్వినందుకు ధన్యవాదాలు అని అన్నాడు. న్యూస్ ఛానళ్లు ఇలా పిలిచాయి, తన గౌరవాన్ని నిలబెట్టుకున్న బాలుడు. తను తన గ్రామం పక్కన భూమిని కొనుగోలు చేసి పూర్తి గ్రామీణ టెక్ విశ్వవిద్యాలయం నిర్మించడానికి ప్రారంభించాడు. ఇప్పుడు అయాన్ 20 ఏళ్లవాడు, అయితే ఇప్పటికీ ఆకాశాన్ని చూసేవాడు. ఇంకా ఏమీ నిర్మించగలనా ఇతరుల కోసం అని. కథలోని నీతి: మార్పు చిన్న ధైర్యంతో ప్రారంభమవుతుంది. కలలు కనడానికి ధైర్యం ఉంటే ఆకాశమే నీ హద్దుగా మారుతుంది. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కథలతో తిరిగి కలుద్దాం.